ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం ప్రభుత్వం తరఫున. బాధాకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి ఫోటోలు అన్నది తీసేస్తున్నారు. మొన్న సంక్రాంతి సంబరాల్లో తీసేశారు. ఇందులో ముఖ్యమంత్రి ఫోటో లేదు. రెవెన్యూ స్టాంప్ ఉంటుంది కదా, మనం ₹1,00,000 అప్పు చేసుకుంటే రెవెన్యూ స్టాంప్ పెడతాం కదా, ఎంత స్టాంప్. ప్రతి పార్టీని గౌరవించాలి. అధికారులు కూడా వినేస్తున్నాను, జనసేన పార్టీని గౌరవించాలి, ఆ నాయకులు ఫోటో వేయాలి. బీజేపీ పార్టీని గౌరవించాలి, ఆ నాయకులు ఫోటో వేయాలి. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నాయకులను గౌరవించాలి. నాయకులు కూడా వదిలేండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి ఫోటో కూడా తీసేయడం చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇవి మేము చెప్పుకోలేకపోతున్నాం, క్రమశిక్షణ అడ్డొస్తుంది. ఇది 5వ సారో 6వ సారో. ఆఖరికి ఈవేళ నేను స్టేజ్ ఎక్కాను, మాట్లాడదాం ప్రోగ్రాంలో. కార్యకర్తలు రివర్స్ అవుతున్నాను నా మీద. నేను అనుకున్న కార్యకర్తలు వినే పరిస్థితులు లేదు. అధికారులని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కూటమి అంటే కలిసి ఉండి ప్రభుత్వం 15 ఏళ్ళు, ఇందులో చిచ్చులు మీ ద్వారా పెడుతున్నారు. ఎక్కడికెక్కడ మన సంక్రాంతి సంబరాల్లో ఫోటోలు తీశారు, ఎక్కడ తీసేశారు, ఎక్కడికి ఏంటి? ఇది మాకు బాధగా ఎడుతుంది. మేము ఏంటంటే మా లీడరు, మేము కష్టపడి గెలిపించుకున్న లీడరు, మాకున్న లీడరు, మా ముఖ్యమంత్రి తీసేస్తే మరి నేను బాధపడకుండా నేను ఉన్నానంటే నేను పార్టీలో ఉండవలసిన అవసరం కూడా లేదు. ఏంటంటే ముఖ్యమంత్రిని గౌరవించాలి. అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని మేము గౌరవించాలి. ముఖ్యమంత్రి అని వచ్చేసరికి అధికారులు, రాష్ట్ర ప్రజలందరూ గౌరవించాలి. అలాగే స్థానిక ఎమ్మెల్యేని గౌరవించాలి. అలాగే కూటమిలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ గౌరవించాలి. ఇప్పుడు మా నాయకుడికి గౌరవం లేనప్పుడు మేము ఎలా ఉండగలం ఆ మీటింగ్లో? అయినా నేను స్టేజ్ పైకి ఎక్కాను, సగం అణుచుకుని ఎక్కాను. క్రమశిక్షణ అడ్డు వస్తాను. కార్యకర్తలు ఎవడో ఇన్ని పరిస్థితులు లేరు. ఇది అంటే బాధాకరం. సరి చేసుకోవాల్సిందిగా అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఫర్దర్ ఇటువంటి కార్యక్రమాల మటుకు ఇక్కడ జరగడం కరెక్ట్ కాదని. వీటన్నిటికి కూడా అన్ని పార్టీలు వ్యతిరేకం. ఇందులో ఏ పార్టీని అగౌరవపరిచినా మిగిలిన 2 పార్టీలు కూడా మేము తప్పు పడతాం. అది ఏంటంటే ఇటువంటి విధానాలు కరెక్ట్ కాదని చెప్పి ఎతో పలుకుతున్నాం. మేము బాధగా ఉంది మాకు ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వక. నేనైనా కార్యకర్తలు మాట వినాలి కాబట్టి నేను వెళ్తున్నాను.